తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ రెక్క. కర్ణాటకలో అతి దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలుడు చేసినటువంటి దారుణమైన సంఘటన ఈరోజు యావత్ రాష్ట్రాన్ని కూడా కదిలించిందని చెప్పొచ్చు. కొప్పల్ డిస్టిక్కి చెందినటువంటి గంగావతి అనే ఊర్లో ఈ యొక్క ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు తన ఫ్యామిలీ విషయంలో చేసినటువంటి నిజంగా ఈ దారుణము ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా కంటతడి పెట్టేటువంటి న్యూస్. ఎందుకనంటే 16 సంవత్సరాలు అనంటే అప్పుడే 10th అయ్యి ఉంటుంది. ఎంత చిన్న అబ్బాయి ఈ దారుణానికి పాల్పడ్డ, అసలు ఇంతకి ఏం జరిగింది, ఇంత దారుణం అని మాట్లాడుకుంటున్నాము అనంటే, సో ఒక అబ్బాయి 16 ఏళ్ళు ఉంటాయి, తన ఫ్యామిలీ అంతటిని కూడా నిజంగా ముందుకు వెళ్ళి టేక్ కేర్ చేయాల్సినటువంటి ఈ అబ్బాయి, ఓ చిన్న అబ్బాయి కూడా ఈరోజు ఫ్యామిలీ అంతటిని కూడా హత్య చేశాడు. అది కూడా ది ఓన్లీ రీజన్ వాళ్ళ అమ్మ నాన్న ఆ అబ్బాయిని గేమ్ ఆడుకొని ఇవ్వట్లేదని, అది కూడా ఆన్లైన్ గేమింగ్స్ ఆడుకొని ఇవ్వట్లేదు అని చెప్పి కోపం వచ్చినటువంటి ఈ బాబు. సో ఫ్యామిలీ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉంది. నిజంగా వాళ్ళ అక్క, అమ్మ, నాన్న, ఒక మంచి ఫ్యామిలీ, ఎంతో ఆనందంగా ఉంటున్నటువంటి ఈ ఫ్యామిలీ ఆ చిన్న అబ్బాయి తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయము, అది ఏంటంటే పిల్లలకి ఈ మధ్య మైండ్ స్టేటస్ అనేది సరిగ్గా ఉండకపోవడం. దానివల్ల మనం ఏదన్నా వద్దు అని చెప్తే పేరెంట్స్, సో వాళ్ళకి కోపంతో ఏం చేస్తున్నారు, చేతిలో ఏ వస్తువు ఉంది, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది లేదు. పిల్లలే కదా, వాళ్ళ ఇష్టానికి అని చెప్పి కొన్ని వదిలేయటం వల్ల ఈరోజు ఇన్ని దారుణాలు. నిజంగా కర్ణాటకలో ఇంత దారుణమైన సంఘటన అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకునే విధంగా ఉన్నారు అని అంటే, సో ఒక నైఫ్ తీసుకొని అమ్మని, అక్కని, నాన్నని కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళ ముగ్గురిని ఆ నైఫ్ తోటి అతి దారుణంగా, అంటే ఆ అబ్బాయిని ఎదుర్కోలేకపోయారు. సో చిన్నపిల్లలు అని అంటే 2 చేతులు పట్టుకోవచ్చు, ఒక నాన్న డెఫినెట్గా ఇలా కాలర్ పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ ఎత్తేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అలాంటిది ఆ అబ్బాయి ఎంత తెలివిగా ఒక్కొక్కరిని ఆ నైఫ్ తోటి అతి దారుణంగా హత్య చేసేసాడు. ఈరోజు నాన్న, అక్క ఇద్దరు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళ తల్లికి కొంచెం గాయాలయ్యాయి. సో ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళ మదరు ఐసీయూలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ది ఓన్లీ రీజన్ ఆన్లైన్ గేమ్ ఆడుకొనివ్వట్లేదు, ఫోన్ గుంజుకున్నారని, ప్రతిరోజు ఆ అబ్బాయిని ఆడుకొనివ్వట్లేదని కోపంతో ఇంట్లో ఉన్నటువంటి అక్కనేమో నాకు ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పి అమ్మ వాళ్ళకి కంప్లైంట్ చేస్తుందంట. నాన్ననేమో ఎందుకు అక్క ఫోన్ ఇవ్వట్లేదు, అసలు ఈ ఆన్లైన్ గేమ్ ఏంటి ఆడడం అని చెప్పేసి ఆ ఫోన్ తీసేసుకున్నాడంట. అమ్మ చూస్తే అమ్మ కూడా పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు ఇంట్లో పట్టించుకోవట్లేదు, వీళ్ళెవ్వరు అసలు నా ఫ్యామిలీ మెంబర్సే కాదు, నేను ఓన్లీ ఆన్లైన్ గేమే కదా ఆడుకుంటున్నాను, నేను ఇంకేమన్నా తప్పు చేస్తున్నానా, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే వీళ్ళు అసలు నా ఫ్యామిలీ మెంబర్సే కాదు అన్న ఒక మెంటల్ స్టేటస్లోకి ఆ అబ్బాయి వెళ్ళిపోయి, సో ఆలోచించే గుణాన్ని కూడా ఆయన కోల్పోయి, సో మొత్తం ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ఒక నైఫ్ తీసుకొని సొంత నాన్నని, అమ్మని, అక్కని హత్య చేసేశాడు. ఇలాంటి స్టేటస్ ఏంటంటే వాళ్ళకి డోపామో అని ఒక మనకి కోపం ఉన్నా లేదు అనంటే ఆనందమైన డోపామో అనే ఒక హార్మోన్ అనేది ఉంటుంది. ఆ హార్మోన్ రిలీజ్ టైంలో మనకి కోపం ఎక్కువ అయినప్పుడు ఏమి ఆలోచిస్తామో ఆలోచన జ్ఞానం అనేది ఉండదు. అలాంటిది చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ఎదుగుతున్నప్పుడే ఇలాంటివన్నీ అలవర్చుకుంటూ రావాలి. లేదు అనంటే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది. కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి నిజంగా ఎంతోమంది కూడా కంటతడి పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది అనంటే, ఓ ఆన్లైన్ గేమ్ కోసం 16 ఏళ్ల బాలుడు ఈరోజు ఎంటైర్ ఫ్యామిలీని హత్య చేశాడు అనంటే, ఈ న్యూస్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి? అంటే దీనికి తప్పు ఎక్కడి నుంచి, బీజం ఎక్కడి నుంచి నాటబడుతుంది, అసలు ఆ బీజాన్ని నిజంగా తల్లిదండ్రులు కరెక్ట్ చేయగలుగుతున్నారా లేదా? వీడియో చూసే వ్యూయర్స్ మీరు కూడా మీ పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటున్నారు, మొదటి నుంచే వాళ్ళని ఏ విధంగా మీరు సక్రమంగా పెంచగలుగుతున్నారు అనేది చూసుకోకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు మనం ఎన్నో చూడాల్సి వస్తుంది. కన్న తల్లిదండ్రులని, అక్కల్ని, చెల్లెల్ని కూడా హత్య చేసేటువంటి దారుణమైన సంఘటనలు ఉంటాయి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా చూడడం జరిగింది. ఓ ఇంట్లో అమ్మ నాన్న ముగ్గురు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఆన్లైన్ గేమ్ బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నారు. సో అప్పటికే చాలా వరకు చెప్పడం జరిగింది, కాలేజ్ మానేశారు, స్కూల్ మానేశారు.
సో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా అదే పలంగా గేమ్స్ ఆడుతున్నారని కోపం వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ గుంజేసుకుంటే వీళ్ళు కోపంతో వాళ్ళు ఉంటున్నటువంటి 9th ఫ్లోర్ నుంచి ముగ్గురు కూడా ఎట్ ఏ టైం దూకేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనను చూసాము. అంటే ఈ ఫోన్స్ ఎంతగా అడాప్ట్ అయిపోతున్నాయి అంటే జనాలకి, అవి లేకపోతే మనం బ్రతకలేము. అండ్ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, సో ఇలాంటి బెట్టింగ్స్ అన్నీ కూడా మనుషుల ప్రాణాలు తీసేంత ప్రాణాంతకరంగా మారుతున్నాయి అని అంటే అప్పటి వరకు ఏం చేస్తారు, పిల్లలు ఫోన్ పట్టుకుని ఒక గంట సేపు కూర్చున్నారు అని అంటే డెఫినెట్గా దాన్ని ఖండించాలి. సో 5 నిమిషాలు ఫోన్ చూసారా, ఎవరితో ఫోన్ మాట్లాడుకోవాలా, లేదంటే ఒక వీడియో చూసావా, లేదా ఇంట్లో టీవీ ఉంది కదా నీకు ఫోన్తో పని ఏంటి అని చెప్పి అప్పుడే ఖండిస్తే, అంటే మొక్కై వంగంది మానై వంగుద్దా అనే సామెత కూడా మనం విన్నాము. మొక్కలను చిన్నట్లోనే ఉన్నప్పుడు దాన్ని తుంచేస్తే ఈరోజు ఇంత దారుణమైన విషయాలు బయటకు రావు. అంటే తల్లిదండ్రులను తప్పు పట్టడం అని కాదు, కరెక్ట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన దగ్గర నుంచి ఆ మిస్టేక్ అనేది జరుగుతుంది. ఈరోజు వీళ్ళ విషయంలో నిజంగా మంచి ఫ్యామిలీ, అసలు ఆ అబ్బాయికి నిజంగా మైండ్ స్టేటస్ ఏమైనా సరిగ్గా లేదా అనేది తెలీదు, కానీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హత్య చేశాడు అని అంటే ఆ అబ్బాయి మెంటల్ స్టేటస్ ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు. దయచేసి సో ప్రతి ఒక్కరు వ్యూవర్స్ చూసేవాళ్ళు ప్లీజ్ మీ ఆ పిల్లల విషయంలో ఖచ్చితంగా టేక్ కేర్ అనేది ఉండాలి. లేదు అంటే ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. అసలు ఇంకేమన్నా కారణం ఉందా, ఈ అబ్బాయి హత్య చేశాడా, లేదా ఇంకెవరన్నా చేశారా, లేదా ఇంకేమైనా సంఘటనలు ఏమైనా ఉన్నాయని తెలియాల్సి ఉంది. ఆ అబ్బాయిని ఇప్పుడైతే మెంటల్ హాస్పిటల్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. తల్లి యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. తండ్రి అలాగే అక్క అయితే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఇంకా లేరు అనే వార్తను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. చూడాలి మరి ఈ న్యూస్ ఇంకెంత వరకు సాగుతుంది అనేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.